సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో అట్లాగే మీది ఒక బ్యాచ్, శ్రీకాంత్, విను, ఇది శివాజీ రాజా, ఉత్తేజి, బండ్ల గణేష్. బండ్ల గణేష్తో మళ్ళీ విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసలు అందులో ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది, అంతకుముందు చిన్న చిన్న వేషాలు లేదు. బండ్ల గణేష్ వినోదం ఫస్ట్ సినిమా. అంతకుముందు తను చాలా కష్టపడి వచ్చాడు. తను కూడా కర్ణాటక. నాకు ఎలా పరిచయం అంటే ముగ్గురిది కర్ణాటక. మా శ్రీకాంత్ది, మా బండ్ల గణేష్ది, ఆవుతి ప్రసాద్ నేను క్లాస్మేట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. శ్రీకాంత్ జూనియర్. శ్రీకాంత్, పూరి జగన్నాథ్ గారు ఈ బండ్ల గణేష్ వెళ్తే 1 year అటు ఇటు బ్యాచ్, 7th బ్యాచ్ 6th బ్యాచ్ అలా ఏదో ఉంది మొత్తానికి. ఎలా అయితే ఈ గణేష్ చిన్నోడు, మా అందరికి బాగా 10-12 ఏళ్ళు చిన్నోడు ఉంటాడు మాకన్నా. అప్పుడు అదే తొత్తర, సేమ్ ఇప్పుడు ఏం తొత్తర ఉందో ఇంకా చిన్న తొత్తర. అప్పుడు ఎప్పుడు నేను శ్రీకాంత్ ఎప్పుడు గన్ని అని పిలుస్తాం. వాళ్ళు మాత్రం మా ఫాదర్ ఎవరో మొన్నే మా ఫాదర్ తర్వాత శివాజీ అన్న, శ్రీకాంత్ నన్ను ఎప్పుడు అన్నయ్య అంటాడు, ఇలా పిలుస్తారు అని. నాకు ఆడి మీద ఒక ఒపీనియన్, బండ్ల గణేష్ ఈ తొత్తరగాడి అసలు అని. ఎలా తొత్తర ఉండేదంటే, ఇప్పుడు శ్రీకాంత్ నేను బయటికి వెళ్ళి వస్తే వాడు శ్రీకాంత్ ఇంట్లో కూర్చునేవాడు. కూర్చుని మా శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్తో మాత్రం వాళ్ళిద్దరు బీరు కొట్టడానికి వెళ్ళిపోయారు, బీరు వేసేస్తున్నారు వాళ్ళిద్దరూను, అది సంబంధం లేదు తుత్తర అని చెప్పేవాడు. ఆ చిన్నోడు బాగా. ఇది 25 ఏళ్ళ క్రితం. అది మా ఇద్దరు మనసులో పెట్టుకునేవాళ్ళం. పెట్టుకుని తలుపేసి ఏంట్రా చెప్పారు ఇంట్లోనూ అని జడిపించేవాళ్ళు అని. మన్నాడు షూటింగ్ ఉండేది. ఎప్పుడో నా చేతిలో కర్ర ఉండేది. ఏంగానే ఇంట్లో ఏం చెప్పావరా, ఏం చెప్పాను అది బల్లి ఫేసు బలి ఉంటుంది. సేపుడికి ఎలా పెడతాడు, నేను చెప్పాను లేదురా, నాన్నతో ఏం చెప్పావు, అమ్మతో ఏం చెప్పావు, మీ ఇద్దరు రాత్రి అటుకి ఏం చెప్పాను, నేను చెప్పాను చెయ్యలా పెట్టు అని పేర్లు కూడా అబ్బా తిరుగుతుండేవాడు సెట్ అంతా. ఇప్పటికీ చెప్తాడు నన్ను తెగొట్టేవాడు శివాజీ అన్న అని. ఆడి మీద పడిపోయింది, ఇడుతో జాగ్రత్తగా ఉండాలి అని ఇన్ని సంవత్సరాలు. ఆడి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి, నెంబర్ 1 ప్రొడ్యూసర్ అయిపోయి, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమాలు తీసి ఏం తీసినా నాకు కానీ శ్రీకాంత్ కానీ మేము గన్నే ఎరగనే అని అంటాం. ఎప్పుడు అంటాం. వాడు కూడా అన్నయ్యని పిలుస్తాడు. ఒక వ్యక్తి మీద అభిప్రాయం మార్చడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చాలు. నాకు గణేష్ మీద నాకు ఒక అభిప్రాయం, వీడితో జాగ్రత్తగా ఉందని రాబు ఎందుకు వచ్చింది అన్న అభిప్రాయం ఉంటుంది. మొన్న మాటల సందర్భంలోనూ చాలా రోజుల కలిసి అన్నయ్య నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను శివాజీని 2-3 రోజుల క్రితం నాకు ఫోటో చూపించాడు. అక్కడనే భలే ఉందిరా, చాలా మంచి పని చేసావు కానీ ఇది కదరా, ఇలాంటివి కదరా చేయాలి మనం అన్నాను. అన్నయ్య ఇది మా ఇంట్లో ఉంటారన్న వీళ్ళు నేపాలు అన్నాడు. చాలా బాగుంది కానీ చాలా మంచి పని చేసేవరా అన్నాను. అన్నాక మా గణేష్ ఫోటోలు చూపిస్తున్నాడు. అమ్మాయి బంగారు తల్లి ఉంటుంది చూడు, అలా ఉంది ఫేసు. ఈడు ముద్దు పెట్టుకుంటా, అది నాన్న అంట. మా చెల్లి గణేష్ వాళ్ళ మిసెస్తో కూడా అలా అంత క్లోజ్గా ఉంటా, పూజగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని. వాడి పిల్లలు కూడా, గణేష్ పిల్లలు కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇంకా పెంచుకుని దాన్ని వదలట్లేదు. వాడు 10 నిమిషాలు నాతో కూర్చుంటే 10 నిమిషాలు ఆ పాప గురించి చెప్తాడు. న్యాచురల్గా సొల్లు కౌరులు చెప్తాడు. కానీ ఊర్లో ఉన్న కౌరులు, సొల్లు కౌరులో, ప్రపంచానికి పనిచేయని కౌరులో, ఆడికి పనికొచ్చే కౌరులో ఇవే ఉంటాయి వాడితో. అలాంటిది గమ్మత్తుగా ఒక లైఫ్ అచీవ్ చేశానన్నా నేను అన్నట్టే చెప్తున్నాడు ఈ అమ్మాయి గురించి. నాకు తెగ నచ్చేసేవారు కానీ హగ్ చేసుకుని సూపర్రా, నేను ఇంటికి వస్తాను, నేను చూడటాను, రాను ఇప్పుడే రాను, ఇప్పుడు కాదు నేను వస్తాను వెళ్ళాను. ఇంటికి వెళ్ళిపోయి నైట్ దాంతో ఫోన్ చేయించాడు 2-3 రోజుల క్రితం. బండ్ల గణేష్ పెద్దన్న దా ఇంటికి అంటుంది. అది ఇటు చెప్తున్నాడు పక్క నుంచి ఇలా పిలువు అని చెప్తున్నాడు. అరే చాలా మంచి పని చేశావు కానీ నిజంగా నా దృష్టిలో అయితే నువ్వు అక్కడ ఉన్నావు ఇప్పుడు. అదే హ్యాట్స్ ఆఫ్ గణేష్. ఎందుకంటే ఏంటి ఆ పాప ఏది మరి అది అయితే చెప్పాడు నాకు. తను ఎప్పుడు అడుగును ఇంటర్వ్యూ చేసి, ఎందుకంటే నాకు గణేష్ ఈ విషయంలో తెగ నచ్చేసాడు. ఇలాంటి పని ఒకప్పుడు మేము చేద్దాం అనుకుని చేయలేకపోయాం. అదో సపరేట్ స్టోరీ. అది తను చేశాడు. పైగా తను అంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదు, అది పర్సనల్ విషయం. నేను ఇది అంటే మంచి పని చేశాడు కదా గణేష్. నాకు ఇంట్లో మనిషి తమ్ముళ్ళు అంటారు. ఈ లాంగ్ పీరియడ్ 30 years అన్నయ్య అని పిలుస్తాడు. పైగా నేను చెప్పింది వింటాడు గణేష్. అదే అంటే మనం ఆయన ఎత్తుకోలే, ఆ మొదటి క్యాండిడేట్ అది. వాడిని అందుకో కెపాసిటీ ఉన్నది కదా మనకి. ఈ మంచి పని చేసేవాడికి నేను వాడికి హ్యాట్స్ ఆఫ్ గణ్య అనుకున్నా. అసలు అమ్మాయితో వాడు ఎంత ఊయల్లో కూర్చోబెట్టి నాకు ఫోటోలు పంపించాడు. ఆ ఊయల్లో కూర్చోబెట్టి ఊగించాలు అసలు చాలా బాగుంది. అది చాలు, అంతకన్నా తృప్తి ఏం కావాలి కదా. అదొక డిఫరెంట్ జెస్చర్. తనకున్న ఇమేజ్ కి ఇమేజ్ కి దానికి ఒక చిన్న పాప దగ్గర ఫ్యాన్ అయిపోయాను గణేష్ కి. శ్రీకాంత్ మీరు కలిసి ఇద్దరు ఒక అబ్బాయిని
పెంచుకుంటున్నారండి. చెబుతా అదే అంటే పెద్ద గుర్తులేదు కానీ చూతాయిగా కొంచెం మసాలా వేసి చెబుతా. అది మామూలుగా చెప్తే పెద్ద ఇంట్రెస్ట్ ఏముంటుంది. అది ఎందుకు చెబుతా అంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా పనికి వస్తుంది అని. సరే మేమిద్దరం ఊరికే షూటింగ్ అయిపోయింది, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి అలా బీచ్ వెనకాల బీచ్ అంతా అలా తిరుగుతూ బీచ్లో మంచినీళ్ళు తాగా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నంత చల్లటి మంచినీళ్ళు తాగి ఇద్దరం బీచ్లో కూర్చుని ఇంకేంటి బాబా అది ఇదని మాట్లాడుకుంటూ ఏదన్నా చేయాలరా అనుకుంటే ఎవరినన్నా పెంచుకుందాం బావా. ఎక్కడ ఇది? వైజాగ్ బీచ్లో. ఎవరినన్నా పెంచుకుందాం మనిద్దరం. అవునరా ఏదన్నా మంచి పని చేయాలరా, దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చాడు. మా బావ కూడా సెంటిమెంటు అంటే విపరీతమైన ప్రేమ తనన్నా నాకు అంతే. అంటే పల్లీలు అమ్ముకునేవాడు చిన్నపిల్లవాడు, ఆడు పల్లీలు అయిపోతే బాబాబు 2 రూపాయలు ఆట అయిపోయాడు. బీచ్లో ఆడికి తల్లి తండ్రి ఎవడ బీచే, వాడికి అమ్మా నాన్న అంతా బీచే. వీళ్ళలో మార్పు తీసుకొద్దాంరా మనం, వీడిని పెంచుకుందాం అన్నాను. అరే మాట వెళ్ళారా, పల్లీలు అయిపోయినాయి అన్నాడు. పల్లీలు కదరా రారా శ్రీకాంత్ గారు గుర్తుపెట్టావుంటే చీకట్లో ఉన్నాం కదా గుర్తుపెట్టాడు. ఏం చేస్తావు? పల్లీలు అమ్ముకుంటాను. ఇంకేం చేస్తావు? ఎవరైనా డబ్బులు ఇస్తే భోజనం చేస్తుంటాను. సరే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి మేము పెంచుకుంటాం, వస్తావా? వస్తానన్నాడు. సరే ఇక్కడి నుంచి మమ్మల్ని నాన్న అని పిలవాలి. ఓకే ఏంటి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి వస్తానన్నాడు. సరే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి వచ్చాను అని చెప్పాం. ఆడు వచ్చాడు, మాకు బీచ్లోనే షూటింగ్ దగ్గరికి వచ్చాడు. మీ ఇద్దరం సంతోషపడిపోతున్నాం. సరే షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. వీడికి ట్రైన్లోను ఎక్కించింది, మా మేకప్ మన్నాలతో జోడి చేసి వీడిని హైదరాబాద్ తీసుకొచ్చేవాడిని. నేను మధురానగర్లో ఉండేవాడిని, మా బావ ఏమో ఫిలింనగర్లో ఉండేవాడు. ఫస్ట్ నేను తీసుకెళ్తానన్నాడు. మా ఊడి పిల్లలు చిన్నోళ్ళు, నా పిల్లలు చిన్నోళ్ళు. మా ఊడి పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, శ్రీకాంత్ మా బావ పిల్లలు. 3 days మా ఊడి ఇంట్లో ఉన్నాక ఫోన్ చేశాడు. బావా వీడు నిన్ను అడుగుతున్నాడు రా, ఇద్దరం బిజీగా ఉంది షూటింగ్, నీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు. సరేరా పంపించు. కార్ డ్రైవర్ తీసుకొచ్చి మధురనగర్ మా ఇంట్లో వదిలాడు. నేను ఇంట్లో చెప్పాను కదమ్మా నేను పెంచుకుంటున్నామని. వీడు సగం రోజులు మా బావాళ్ళ ఇంట్లో ఉంటాడు, సగం రోజులు మా ఇంట్లో ఉంటాడు. ఇంకా నాకు చాక్లెట్ కావాలని రారని కిందే షాప్ ఉంది, అటుకి వెళ్ళి మొత్తాన్ని చాక్లెట్ కొనిపెట్టి పైకి తీసుకొచ్చాం. మా వాళ్ళు చిన్న వాళ్ళు, మా పాపను వాళ్ళిద్దరు. జాగ్రత్తగా నీకేం కావాల్సిందే వండించి తిను, నేను స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూలా అన్నాడు. అటు ఫస్ట్ యాక్షన్. అవునరా నువ్వు ఎప్పుడు కావాల్సిన ఇక్కడ, ఎప్పుడు కావాల్సిన అక్కడికి, చిన్న దగ్గరికి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ నువ్వు సరే ఇక్కడ ఉండవు అన్నావు. మన్నాడు నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఏంటంటే మా ఇద్దరు పిల్లలు జుట్టు నీళ్ళు రేసిపోయి మా పాప జల్లన్నీ ముందు అంటే ఇద్దరిని వంగబెట్టిపోయి బాధేశాడు. తప్పు నాన్న, చెల్లిని తమ్ముడిని కొట్టకూడదు నువ్వు, వాళ్ళిద్దరు మనోళ్ళరా. ఓహో మనోళ్ళా అన్నాడు. ఈయన అర్జెంటుగా స్కూల్లో జాయిన్ చేసేయాలి. ఇన్ని మళ్ళీ మన్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు, బాత్రూమ్ వెళ్ళి బీడీ గొప్పవుతుంది. వాడు వయసు ఎంత అప్పటికి? ఆడు ఎంత ఉంటాడు? 11-12. ఏంట్రా బీడీ గొప్ప. మనం సిగరెట్ కాలుతాం కానీ బాత్రూంలోకి వెళ్తాం, దొంగ చోటకు బయట కాల్చుకుంటాం. ఈ కూడా ఏంట్రా అని చూసా. నా జేబులో 10 రూపాయలు డబ్బులు ఉన్నా కూడా 10 రూపాయలు తీసుకునేవాడు. 3 రోజులు కింద షాపులో కూడా పెట్టించాడు ఆడు. సార్ ఆడు బిడీలు బాగా తాగేస్తున్నాడు సార్ అన్నాడు కిందోడు షాపోడు. కూర్చోపెట్టి తప్పు నాన్న, బీడీలు తాగకూడదు, మంచిది కాదు హెల్త్కి. మరి నువ్వు కాల్తున్నావు సిగరెట్, బీచ్లో కాల్చేవా రోజు అన్నాడు. మరి నేను సిగరెట్ మానేస్తాను రా, నువ్వు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆడి కోసం షాపింగ్ తీసుకెళ్ళి ఎక్కడ మన ఈ బ్రిడ్జి కిందకి ఆడి బట్టలన్నీ కొనిపెట్టి షాపర్ స్టాప్ అదే అక్కడికి ఆడికి వెళ్ళి బట్టలన్నీ కొనిపెట్టి తీసుకొచ్చా. నీట్గా నూనె రాసి తల దువ్వి అన్ని జాగ్రత్తగా. మా బావుల ఇంటి నుంచి నీట్గా వచ్చాడు. 4 days అయ్యాక మళ్ళీ మా పిల్లలిద్దరిని ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను ఫోన్ చేసి బావా నా షెడ్యూల్ అయిపోయిందిరా, నీ దగ్గర పంపిస్తాను. ఒరే నీకు అర్థమైంది కదా అన్నాడు. అర్థమైందిరా, ఈడు మన మాట వినట్లేడు.
ఈయన ఏం చేద్దాం, స్కూల్లో జాయిన్ చేద్దాం. స్కూల్ రే నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను అన్నాడు. నా స్కూల్లో నేను వైజాగ్ వెళ్ళిపోతాను అన్నాడు. మొత్తం వైజాగ్ కాదురా, ఇప్పుడు ఏంటంటే లోపల తప్పనిగా తీసుకొచ్చాం కదా, ఫెయిల్ అవ్వకూడదు కదా, ఏదైనా వాడు పట్టుకుంటే. వైజాగ్ కాదురా, నువ్వు ఇక్కడ ఉండు, నేను చదివిస్తాను. చదివేవాడు చదువుతాడు, నేను చదవను అన్నాడు. ఓహో వీడికి చదివి ఎక్కట్లేదు, చదివి ఎక్కదు, పోనీ చదవద్దురా. ఎవరు లేరు వాడికి అనాథ, ఎవరు లేడు పాపం, ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. సరే అని చెప్పి మొత్తానికి అని కొన్ని డబ్బులు చేతికిచ్చి మళ్ళీ నా స్టాఫ్ని ఇచ్చి వాడిని వైజాగ్ పంపించాను. పంపించగానే ఆడు బీచ్లోకి వెళ్ళి అసలు డ్యాన్సులు గీన్సులు అసలు వాడు హుషారుగా ఉన్నాడు. అంటే నాకు ఫోన్ చేసి, సార్ చాలా హుషారుగా ఉంటున్నాడు సార్ ఇక్కడ, మీ దగ్గర రిస్ట్రిక్షన్గా ఉన్నాడు అక్కడ అన్నాడు. అయిపోయా కృష్ణవంశీ సముద్రం షూటింగ్ వెళ్ళాం, అదంతా సముద్రం పక్కన. నేను జగద్బాబు, ఆ రోజు జగద్బాబు గారు ఎండలో నుంచోమన్నాడు వంశీ, ఆ కలర్ ఏదో బ్లాక్ అవ్వాలి నుంచి. నేను కుర్చీ వేసుకుని పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం. నాన్న అని పరిగెత్తుకుంటూ ఎగిరి ఒళ్ళో కూర్చున్నాడు. ఏంట్రా అన్న, ఏం నాన్న చాక్లెట్ అన్నాడు. ఉంటారు ఈ నాన్న అంటున్నాడు, ఇంటి ఎక్కడేంటాయా నువ్వు, జగత్ బాబు ఇక్కడెక్కడే పుట్టుకొచ్చాడు ఈడు. ఆయనే అర్థం చేసుకున్నాడు. ఇది వంశీ ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఇంకా వంశీ మామూలు దొరికితే చాలుగా అలా షూటింగ్ అంతకాలం ఉండేవాడు. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో వైజాగ్ షూటింగ్ వెళ్ళి కూడా కనిపించాడు. ఏదో ఒక రోజున వస్తాడేమో డాడీ. కొన్ని కొన్ని అభ్యుదయ భావాలు కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వు. గణేష్ ఏం చేశాడంటే, ఇది సొంత కామెడీ చెప్పాను ఇదంతా. గణేష్ ఏం చేశాడంటే, ఎక్కడ రేపు పొద్దున వాళ్ళు మిస్సెస్ అని పాపం, ఆవిడెంత గొప్పవాడు గణేష్ అది మిస్సెస్. ఏమోనండి రేపు పొద్దున ఏం మనం మారుతామో అని ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు 20 లక్షలు ఈ అమ్మాయి పేరు మీద వేసాను. మామూలుగా గణేష్ తనకు మగపిల్లలు కదా గణేష్కి. గణేష్కి 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు, అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి లేదు, పోనీ అమ్మాయిలు ఇదే అమ్మాయి అనుకో. ఏ అమ్మాయి? ఎంత ఉంది, ఇంత ఉంది, అది దొంగముండ ఇంత ఉంది బుద్ధిగా అసలు. నేను చెప్పేది 3 days క్రితం చూసా. అదే అదే చేసి అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అదే నా దృష్టిలో ఒక మనిషి ఒకలా ఉంటే సెకండ్ షేడు ఎక్కడికో నాకు ఒకసారి అలాగా దేవుళ్ళే కనిపించాడు. థ్యాంక్ యూ, నమస్తే.